Okay, guys. So in yesterday's class, we have covered how to set up Java, how to set up Maven, how to set up Eclipse in your systems, right? Okay. So today we'll start what is Java. So what is Java? Java అంటే ఏంటి? సో అందరికీ తెలుసు అనమాట. జావా అంటే ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి అందరికీ తెలుసు కదా. సో జావా ఇస్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రోబస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. సో దీన్ని సన్ మైక్రో సిస్టమ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారనమాట జావాని. ఓకేనా. సో ఇది ఒరాకిల్ కార్పొరేషన్ ఇప్పుడు ఓన్ చేసుకుంది. ఓకేనా. ఒరాకిల్ ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు జావాది. ఓకేనా. సో ఇది ఇనిషియల్గా డెవలప్ చేసింది వచ్చి సన్ మైక్రో సిస్టమ్స్. దీన్ని ఇప్పుడు ఓన్ చేసుకుంది వచ్చి ఒరాకిల్ కార్పొరేషన్. సో జావా అంటే ఇట్స్ ఎ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రోబస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ తీసుకున్నారంటే అది ఈ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది, లేకపోతే ఈ డివైస్లో మాత్రమే రన్ అవుతుంది, లేకపోతే ఈ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే రన్ అవుతుంది. ఓకే. అలాంటి సాఫ్ట్వేర్స్ని ఏమంటామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం అనమాట. ఇప్పుడు సి లాంగ్వేజ్ తీసుకున్నారు అనుకోండి, అది ప్లాట్ఫామ్ డిపెండెంట్, ఎందుకంటే అది విండోస్లో మాత్రమే వర్క్ అవుతుంది అనుకోండి. ఓకే. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా. దీనికి ప్లాట్ఫామ్తో సంబంధం లేదనమాట. ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే జావా రన్ అవుతుంది. ఓకే. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా. సో రోబస్ట్ అంటే ఏంటి? రోబస్ట్, వాట్ ఈజ్ రోబస్ట్? స్ట్రాంగ్. ఓకేనా. సో తెలుగులో దృఢమైన అని చెప్తాం కదా. సో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్. సో జావా ఇస్ ఎ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రోబస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే. సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం కదా. సో వాట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్? ప్లాట్ఫామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్? ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఏ ప్రోగ్రామ్ రన్స్ ఇస్ నోన్ యాజ్ ప్లాట్ఫామ్. చూడండి, ఏ హార్డ్వేర్లో అయినా సరే, ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే ఒక ప్రోగ్రామ్ రన్ అయింది అనుకోండి, దాన్ని ప్లాట్ఫామ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జావా తీసుకోండి. జావా అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. ఓకేనా. లైనెక్స్లో రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇంకే టైప్ ఆఫ్ హార్డ్వేర్లో అయినా సరే జావా రన్ అవుతుంది అనమాట. దానికి ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, ఎందుకంటే జావా ఈస్ ఏ ప్లాట్ఫామ్. ఇదే ఓన్గా ప్లాట్ఫామ్ అనమాట. దీన్నే జావా ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ ప్లాట్ఫామ్ అని కూడా అనొచ్చు అనమాట. సో జావా అనేది ఒక సపరేట్ ప్లాట్ఫామ్. ఓకేనా. సో అది ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ అవ్వగలుగుతుంది. సో సి లాంగ్వేజ్ తీసుకుంటే ఓన్లీ విండోస్లో మాత్రమే రన్ అవుతుంది అనమాట. కానీ జావా అలా కాదు. మీరు డెస్క్టాప్ అప్లికేషన్లో తీసుకోండి, వెబ్ అప్లికేషన్ తీసుకోండి, ఓకేనా, రోబోటిక్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే జావానే రన్ అవుతుంది అనమాట. సో ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఏ ప్రోగ్రామ్ రన్స్ ఇస్ నోన్ యాజ్ ప్లాట్ఫామ్. సిన్స్ జావా హ్యాస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జిఆర్ఈ అండ్ ఏపీఐ, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్లాట్ఫామ్. సో జిఆర్ఈ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో వాట్ ఈస్ జిఆర్ఈ? ఓకేనా. సో by using Java, we can develop different kinds of applications like desktop applications, web applications, mobile applications, enterprise applications, cloud-based applications, embedded systems, games development, robotics, smart cards, etc. సో జావాతో మనం ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అనమాట. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి? చూడండి, మన డెస్క్టాప్లో వాడతాం కదా అప్లికేషన్స్. విఎల్సి మీడియా ప్లేయర్, అక్రోబాట్ రీడర్, ఓకేనా, నోట్ ప్యాడ్, ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ అనమాట విండోస్లో. ఓకేనా. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ జావాతో డెవలప్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఐఆర్సిటీసీ అనేది ఒక వెబ్ అప్లికేషన్, అవునా కదా. సో జావా టీ పాయింట్, ఓకేనా, అమెజాన్, సో ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్. ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్. చూడండి, మీరు వెబ్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా సరే అప్లికేషన్స్ అన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అంటాం అనమాట. అంటే ఒక బ్రౌజర్లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి, దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు జావాతో, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్. సో మొబైల్ అప్లికేషన్స్ అంటే మనందరికీ తెలుసు. సో మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్ళాం అనుకోండి, డిమార్ట్లో మనకు బిల్లింగ్ వేస్తారు కదా సాఫ్ట్వేర్స్.
వాటిని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం అనమాట. లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళారనుకోండి, షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఏదైనా ఎలాంటి టైప్ ఆఫ్ రీటైల్ స్టోర్స్కి వెళ్ళినా సరే మన బిల్లింగ్ కోసం యూస్ చేస్తారు చూసారా, వాటన్నిటిని కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. ఓకేనా. సో జావాతో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే, మనం క్లౌడ్లో ఏ అప్లికేషన్స్ వాడుతున్నా సో వాటిని జావాతో డెవలప్ చేయొచ్చు అనమాట. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే అందరికీ తెలుసు. ఓకే, గేమ్ డెవలప్మెంట్, సో గేమ్స్ మనం జావాతో డెవలప్ చేయొచ్చు. రోబోటిక్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కూడా జావాని వాడుకోవచ్చు అనమాట, రోబోటిక్స్లో కూడా. నెక్స్ట్ స్మార్ట్ కార్డ్స్ ఎక్సెట్రా. సో చూడండి, ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ జావాతో డెవలప్ చేయొచ్చు. ఓకేనా. సో సింపుల్గా వాట్ ఈస్ జావా అని ఎవరైనా అడిగారు అనుకోండి, జావా ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, లేకపోతే జావా ఇస్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రోబస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి, మెయిన్ వచ్చి సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే సెక్యూరిటీ ఉండాలన్నమాట. ఓకే, ఇది లేకపోతే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు సెలెక్ట్ చేయరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి. సో జావా ఇస్ ఏ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం జావా యూస్ చేసి ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు, ఓకే, సో జావాకి స్కోప్ ఎంత ఉంది మార్కెట్లో? మీరు ఐటీ ఇండస్ట్రీ తీసుకున్నారంటే జావాకి స్కోప్ ఎంత ఉంది చూడండి. మీరు జావా ఒకటి నేర్చుకున్నారంటే సో మీకు చాలా స్కోప్ ఉంటుంది అనమాట మార్కెట్లో. ఓకే, సో దిస్ ఈస్ సింపుల్గా జావా. వాట్ ఈస్ జావా అంటే. ఓకే, నెక్స్ట్ దీని హిస్టరీ చూసారనుకోండి, జావా హిస్టరీ. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారంటే సో దీన్ని సన్ మైక్రో సిస్టమ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారనమాట జావా. ఓకేనా. సో దీనికి జేమ్స్ గాస్లింగ్ అనే ఒక అతను ఉంటాడు. సో జేమ్స్ గాస్లింగ్ తన్ని ఫాదర్ ఆఫ్ జావా అంటారు అనమాట. ఓకేనా, జేమ్స్ గాస్లింగ్. ఓకేనా. సో దీని ఇనిషియల్ నేమ్ వచ్చి ఓక్ అంటాం. ఓకేనా, ఇనిషియల్ నేమ్ జావాకు ముందు ఇనిషియల్ నేమ్ వచ్చి ఓక్. బట్ సేమ్ ఓక్ అనే నేమ్తో వేరే కంపెనీ రిజిస్టర్ అయింది కాబట్టి దాన్ని ఓక్ నుంచి జావాగా రీనేమ్ చేశారనమాట. ఓకేనా. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇనిషియల్గా దీన్ని నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా డెవలప్ చేశారనమాట స్టార్టింగ్లో. ఓకేనా. సో ఇది ఇనిషియల్గా డెవలప్ అయినప్పుడు టెలికమ్యూనికేషన్ నెట్వర్కింగ్, డిజిటల్ కేబుల్స్, సో ఉంటాయి కదా సెటప్ బాక్సెస్, సో వాటి కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు ఇనిషియల్గా. బట్ సో ఆ టెక్నాలజీకి ఆ టైంలో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిపోయింది అనమాట. ఓకేనా. సో దానికి యూజ్ అవ్వకుండా ఎక్కువగా ఈ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయడానికి యూజ్ అయింది అనమాట జావా. సో దీన్ని ఇనిషియల్గా డెవలప్ చేసిన వచ్చి జేమ్స్ గాస్లింగ్ అనే అండ్ వాళ్ళ టీం అనమాట. ఓకేనా. సో సన్ మైక్రో సిస్టమ్స్లో డెవలప్ చేశారు. ఈ జావాని డెవలప్ చేసిన టీం వచ్చి గ్రీన్ టీమ్ అంటాం. ఓకే, గ్రీన్ టీమ్. అండ్ లేటర్ ఆన్ ఒరాకిల్ కార్పొరేషన్ దీన్ని ఓన్ చేసుకుంది జావాని. ఇది సింపుల్గా దీని హిస్టరీ అనమాట. నెక్స్ట్ విల్ గో టు జావా వేరియబుల్స్. గైస్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా, జావాలోకి మనం ఎంటర్ అవుతున్నాం. జాగ్రత్త వినండి, ఎక్కడ డౌట్స్ వచ్చినా అడగండి. ఓకేనా. సో వాట్ ఈస్ ఏ వేరియబుల్? జావాలో వాట్ ఈస్ వేరియబుల్స్? సో వేరియబుల్ is the name of a memory location which holds the value when the Java program is executed. ఓకేనా. సో వేరియబుల్ అనేదాన్ని ఒక మెమరీ లొకేషన్, ఓకేనా, ఏదైనా ఒక మెమరీ లొకేషన్లో ఒక వాల్యూ స్టోర్ చేసాం అనుకోండి, దాన్ని వేరియబుల్ అంటాం అనమాట. ఓకే, ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి అసైన్ విత్ డేటా టైప్. మనం ఎవ్రీ వేరియబుల్ని డేటా టైప్తో అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏజ్ అనేది ఒక వేరియబుల్ ఉందన్నమాట. ఏజ్ వేరియబుల్ ఉంది, దాంట్లో 30 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం కదా. సో ఏజ్ అనే వేరియబుల్లో 30 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో దీని డేటా టైప్ వచ్చి ఇంట్. ఇంట్ అని ఎందుకు ఇచ్చాము? సో ఇక్కడ 30 అనేది ఇంటీజర్ కాబట్టి
ఇంటీజర్స్కి డేటా టైప్ ఇంటూ వాడతాం కాబట్టి ఇంటి ఇచ్చామన్నమాట. ఓకేనా. సో ఏజ్ అనేది వేరియబుల్, 30 అనేది వాల్యూ, ఇంట్ అనేది డేటా టైప్. ఓకేనా. సో ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేసినా సరే మనం ఎలా డిక్లేర్ చేయాలి, డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ ఇలా డిక్లేర్ చేయాలన్నమాట. ఓకే. చూడండి, వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ. ఓకేనా. సో ఏజ్ అనేది ఇప్పుడు 30 అనే వాల్యూ ఒక మెమరీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ మెమరీ లొకేషన్ని మనం ఏజ్ అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం, ఏజ్ అనే నేమ్తో. సో దాని డేటా టైప్ వచ్చి ఇంట్. ఓకేనా. సో ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి మ్యాండేటరీలీ అసైన్ విత్ ఏ డేటా టైప్. ఖచ్చితంగా మనం ఒక డేటా టైప్తో అసైన్ చేయాలన్నమాట ప్రతి వేరియబుల్ని కూడా. ఓకే. సో మనకు జావాలో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి: లోకల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకేనా. లోకల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్, 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఫస్ట్ విల్ గో టు లోకల్ వేరియబుల్స్. సో వాట్ ఈస్ లోకల్ వేరియబుల్? ఇప్పుడు చూడండి, సో బిఫోర్ గోయింగ్ టు లోకల్ వేరియబుల్స్, సో మనం చూసాం కదా, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ ఏ ప్యాకేజ్, హౌ టు క్రియేట్ ఏ క్లాస్. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. సో ఫస్ట్ మనం ఏదైనా జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో కాబట్టి ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి, సో జావా ప్రాజెక్ట్, నెక్స్ట్ ఫోర్ జావా ఓకే, ఫినిష్. మాడ్యూల్ నేమ్, సో డోంట్ క్రియేట్, నో. చూడండి, సింపుల్గా మనకు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఓకేనా. సో ప్రాజెక్ట్లో ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ప్యాకేజ్లో వచ్చి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం, న్యూ క్లాస్ వేరియబుల్స్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫినిష్. ఓకే. చూడండి, క్లాస్ క్రియేట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, పబ్లిక్ క్లాస్ వేరియబుల్స్, ఇది వచ్చి క్లాస్ నేమ్ అనమాట. వేరియబుల్స్ అనేది క్లాస్ నేమ్. దాని లోపల క్లాస్ లోపల మనకు మెయిన్ మెథడ్ ఉంది. ఓకేనా, దీన్ని మెయిన్ మెథడ్ అంటాం అనమాట. ఓకేనా. సో మనం క్లాస్ లోపల మెయిన్ మెథడ్ ఉంది కదా. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ తీసుకోండి. ఏ వేరియబుల్స్ అన్నా సరే ఒక మెథడ్ లోపల క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకేనా. చూడండి, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. ఓకేనా. సో ఇది మెయిన్ మెథడ్. సో ఇది మెథడ్ బాడీ. ఈ ఫ్లవర్ ప్యాకెట్ నుంచి ఈ ఫ్లవర్ ప్యాకెట్ వరకు మనకు హైలైట్ అవుతుంది చూడండి, దీన్ని మెథడ్ బాడీ అంటాం. సో ఈ మెథడ్ బాడీ లోపల మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసామంటే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకే. Okay, we can use the local variables only within the method and other methods in the class aren't aware the variable exists. ఇప్పుడు చూడండి, మన లోకల్ వేరియబుల్ ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసాం అనుకోండి, ఆ వేరియబుల్ స్కోప్ వచ్చి ఆ మెథడ్ వరకే ఉంటుంది అనమాట. సో ఆ వేరియబుల్స్ని అవుట్సైడ్ ఆఫ్ ద మెథడ్ యాక్సెస్ చేయలేం. ఓకేనా. సో దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. సింపుల్గా, ఇఫ్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. ఓకేనా. సో ఇప్పుడు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం చూడండి, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20. ఓకేనా. చూడండి, నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను అనమాట. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, ఏ అనేది వేరియబుల్ నేమ్, వాల్యూ ఎంత 20, డేటా టైప్ ఇంట్. ఓకేనా. సో ఇది ఒక వేరియబుల్ అనమాట. చూడండి, ఏ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఇంట్ బి ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, బి అనేది వేరియబుల్ నేమ్. బిలో ఏం వాల్యూ స్టోర్ చేస్తున్నాం, 30 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో 30 అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ అనమాట. ఓకే. కాబట్టి ఇంటి డేటా టైప్ డిక్లేర్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు int c ఈక్వల్స్ టు a ప్లస్ b. ఓకేనా, సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసాం int c. ఓకేనా, c ఈక్వల్స్ టు, సిలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, a ప్లస్ b అంటే 20 ప్లస్ 30 ఈక్వల్స్ టు 50. ఆ 50 అనే వాల్యూ సిలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో టోటల్గా ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి. అండ్ ఈ 3 వేరియబుల్స్ ఏ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, ఎందుకంటే దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్. సో ఒక మెథడ్ బాడీ లోపల మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కాబట్టి వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకేనా, సింపుల్. ఒక మెథడ్ బాడీ లోపల ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేసినా ఆ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యాడ్ మెథడ్ ఒకటి డిక్లేర్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కదా, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. ఈ వేరియబుల్స్ని నేను ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, system.out.println ఏ అని ఇచ్చాను. ఏమైంది, చిన్న ఎర్రర్ చూపిస్తుంది ఇమీడియట్గా, ఏ కెనాట్ బి రిజాల్వ్ టు ద వేరియబుల్. సో ఈ మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా, చేయలేము కదా, ఎందుకంటే లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఏ మెథడ్లో అయితే డిక్లేర్ చేస్తామో ఆ మెథడ్ వరకే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఆ వేరియబుల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ ఎక్కడా కూడా యాక్సెస్ చేయలేం. మరి ఏ కానీ తీసుకోండి, బి చూడండి, బి తీసుకోండి, సి తీసుకోండి, ఏ వేరియబుల్ని కూడా మీరు యాక్సెస్ చేయలేరు, ఎందుకంటే ఈ 3 వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, okay, so the variable which is declared inside the body of a method is called local variables. So we can use the local variables only within the method. So method లోపల మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అండ్ అదర్ మెథడ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ంట్ అవే ద వేరియబుల్ ఎగ్జిస్ట్. ఓకేనా, అంటే ఇది వేరే మెథడ్ అనమాట. దీంట్లో అసలు ఈ వేరియబుల్ ఉంది, అసలు ఈ వేరియబుల్స్ ఈ క్లాస్లో ఉన్నాయని ఈ మెథడ్ తెలియదు అనమాట. సో ఈ వేరియబుల్ స్కోప్ ఇక్కడ వరకే ఉంటుంది. ఏ మెథడ్లో అయితే డిక్లేర్ చేస్తామో ఆ మెథడ్ వరకే వేరియబుల్ స్కోప్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది లోకల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్. ఓకేనా, సో లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయకూడదు అనమాట. వైస్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో ద లోకల్ వేరియబుల్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ విత్ ద స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ కీవర్డ్తో లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయకూడదు. ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, చూడండి, స్టాటిక్ ఇంట్ సి అని డిక్లేర్ చేస్తాం, ఇమీడియట్గా ఏం వచ్చింది, మన కంపైల్ టైం ఎర్రర్ వచ్చింది, ఇల్లీగల్ మాడిఫైయర్ ఫర్ పారామీటర్ సి. ఓకే, కాబట్టి లోకల్ వేరియబుల్స్ని స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయకూడదు అనమాట. నెక్స్ట్, ద లోకల్ వేరియబుల్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ టు ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ బేస్డ్ అపాన్ ద డేటా టైప్. ఓకేనా, లోకల్ వేరియబుల్స్ అనేటివి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవ్వు అనమాట ఆటోమేటిక్గా. సో ఇది రేపు చూద్దాం. ఓకేనా, డేటా టైప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కావచ్చు. ఓకేనా, సో లోకల్ వేరియబుల్స్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ టు ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ బేస్డ్ అపాన్ ద డేటా టైప్. డేటా టైప్ ప్రకారము లోకల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవ్వవు అనమాట. ఓకే, సో ఇది సింపుల్గా లోకల్ వేరియబుల్స్. ఓకే, ఎనీ డౌట్ స్టిల్ హియర్? The second point once again, you will tell me, sir. So local variables cannot be initialized to its default values based upon the data type. ఈ సెకండ్ పాయింట్, ఇది డేటా టైప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకేనా, Yes, sir. ఇప్పుడు చూడండి, నేను ఇంట్ డి ఈక్వల్స్ డి అనేది ఒక వాల్యూ డిక్లేర్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను system.out.println డి ఇచ్చాను, ఏమొచ్చింది, నాకు ఇమీడియట్గా ఎర్రర్ వచ్చింది. చూడండి, లోకల్ వేరియబుల్ డి మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. చూడండి, ఇనిషియలైజ్ చేయలేదు అనేసి మనకి ఎర్రర్ వచ్చింది, కంపైల్ టైం ఎర్రర్ కదా. ఇది
జస్ట్ డిక్లేర్ చేసాం అంతే, ఇంట్ డి అనేసి డిక్లేర్ చేసాం, కానీ దీన్ని ఇనిషియలైజ్ చేయలేదు, అవునా కదా. చూడండి ఇక్కడ ఏం డిక్లేర్ చేసాము, ఏని 20 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసాం అనమాట. అంటే ఏలో 20ని స్టోర్ చేసాం, బి అనే వేరియబుల్ని 30 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసాం, ఓకేనా. కానీ దీన్ని ఇక్కడ ఏం చేసాము, డిక్లేర్ చేసాం అంతే, దీన్ని ఇనిషియలైజ్ చేయలేదు. సో దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏమొస్తుంది, మనకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది అనమాట. ద లోకల్ వేరియబుల్ డి మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. ఓకే, కాబట్టి లోకల్ వేరియబుల్స్ గ్యారంటీగా ఇనిషియలైజ్ చేయాలి, ఆటోమేటిక్గా అవి ఇనిషియలైజ్ అవ్వవు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను డి ఈక్వల్స్ టు 0 ఇచ్చాను అనుకోండి, నాకు ఎర్రర్ పోయింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయకూడదు. లోకల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవ్వవు అనమాట. మనం గ్యారంటీగా లోకల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ లోకల్ వేరియబుల్స్. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. యా టెల్ మీ. Okay, so this is local variables. Next we'll go to global variables. చూడండి, లోకల్ వేరియబుల్స్ ఏమని చెప్పుకున్నాం, ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ లోపల, ఇది క్లాస్ కదా, అది ఇది క్లాస్ నేమ్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు మొత్తం క్లాస్ ఏరియా, ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఫ్లవర్ బ్రాకెట్ వరకు క్లాస్ ఏరియా. సో క్లాస్ లోపల అండ్ మెథడ్ బయట. ఓకే, ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ ఇస్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్స్. అంటే అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ అంటే ఏంటి, ఇది మెథడ్ బాడీ అనమాట. ఓకేనా, దీని బయట అంటే ఏంటి, ఈ ప్లేస్, ఈ ఏరియా వస్తుంది, అంతే కదా. క్లాస్ లోపల, మెథడ్ బయట అంటే ఈ ఏరియా వస్తుంది. సో ఈ ఏరియాలో ఏవైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఓకేనా. స్టాటిక్ ఇంట్ ఏ అనేది ఏ ఈక్వల్స్ టు 20 వేరియబుల్ డిక్లేర్ చేశాను అనమాట, ఓకేనా. సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఓకే, ఎందుకంటే క్లాస్ లోపల మెథడ్ బయట డిక్లేర్ చేస్తాం కాబట్టి దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం, గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో ఆల్ గ్లోబల్ వేరియబుల్స్ కెన్ ఇనిషియలైజ్ టు దేర్ డిఫాల్ట్ వాల్యూస్ బై డిఫాల్ట్. సో లోకల్ వేరియబుల్స్ ఏం చెప్పుకున్నాం, లోకల్ వేరియబుల్స్ కెనాట్ బి ఇనిషియలైజ్ టు ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ బేస్డ్ అపాన్ ద డేటా టైప్, బట్ గ్లోబల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను స్టాటిక్ ఇంట్ పి అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో ఈ వేరియబుల్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటికి డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి 0 వస్తుంది అన్నమాట. మనం జస్ట్ డిక్లేర్ చేసాము అంతే, ఇనిషియలైజ్ చేయలేదు, కానీ ఇంటికి డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి మనకు 0 ఆటోమేటిక్గా దాని డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ అయింది అనమాట. సో ఈ డిఫాల్ట్ వాల్యూస్ కాన్సెప్ట్ మనకు డేటా టైప్స్లో వస్తే అప్పుడు చూద్దాం. ఓకే, జస్ట్ ఐడియా గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా. సో గ్లోబల్ వేరియబుల్స్ సింపుల్, లోకల్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం, మెథడ్ బయట అండ్ క్లాస్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం, ఓకేనా. సో మన గ్లోబల్ వేరియబుల్స్లో 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, ద గ్లోబల్ వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈస్ నోన్ యాజ్ స్టాటిక్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేస్తామో వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇవి ఏ వేరియబుల్స్ చెప్పండి,
Static variables. Static Global variables. గ్లోబల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. ఎందుకంటే ఈ వేరియబుల్ స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేశాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో the global variables which are declared with static keyword is known as static variables. The static variable cannot be local. ఇది ఎప్పుడు లోకల్ గా క్రియేట్ చేయకూడదు అనమాట స్టాటిక్ వేరియబుల్స్. We can create a single copy of the static variable and share it among all the instances of a class. ఓకేనా, సో ఇది మనం ఊప్స్ కాన్సెప్ట్స్ లో చూద్దాం. ఆల్ ది ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎ క్లాస్ అంటే ఓకే, సింపుల్ గా గ్లోబల్ వేరియబుల్ ఏదైనా సరే స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేస్తే దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాం. సింపుల్. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్? ద గ్లోబల్ వేరియబుల్స్ విచ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈస్ నోన్ యాజ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఏదైనా ఒక వేరియబుల్ ని స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేయలేదు అనుకోండి, గ్లోబల్ వేరియబుల్స్ ని, దాన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అంటాం అనమాట. చూడండి, ఇప్పుడు ఏ అనేది ఏం వేరియబుల్ చెప్పండి, చెప్పండి. ఏ అనేది స్టాటిక్ వేరియబుల్, బి అనేది Non-static variable. నాన్ స్టాటిక్ వేరియబుల్. ఎందుకంటే దీన్ని స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేయలేదు అనమాట. ఈ టూ వేరియబుల్స్ కూడా మెథడ్ బయట అండ్ క్లాస్ లోపల ఉన్నాయి కాబట్టి వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అన్నమాట. ఓకేనా, సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ చూడండి మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ ఎక్కడైనా సరే మీరు ఈ గ్లోబల్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, నేమ్లోనే ఉంది గ్లోబల్ అంటే గ్లోబల్లీ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ మీరు ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, ఇదే వేరియబుల్ని నేను ఇన్ మెథడ్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. system.out.println ఏ. ఓకే, రన్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్ 20 వచ్చింది. ఓకే, చూడండి మెథడ్ లోపల యాక్సెస్ చేయగలుగుతున్నాం లేదా? ఈ మెథడ్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. system.out.println ఏ. ఓకే, జావా అప్లికేషన్ రన్ యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా? ఈ మెథడ్లోనే యాక్సెస్ చేయగలుగుతున్నాము, ఈ మెథడ్లోనే యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా. ఈ మెథడ్స్లోనే కాదనమాట, ఇక్కడ వేరే క్లాసెస్ ఉన్నా సరే ఏ క్లాస్లో అయినా సరే ఈ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో ఈ వేరియబుల్స్ని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. నేమ్లోనే ఎందుకు గ్లోబల్ అంటే త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇప్పుడు కేఎఫ్సి తీసుకున్నారు అనుకోండి, కేఎఫ్సిని మీరు త్రూ అవుట్ గ్లోబల్లీ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చా లేదా? ఏ కంట్రీలో అయినా సరే, ఏ సిటీలో అయినా సరే, సిటీస్లో చెప్పండి. Yes, sir. మీరు కేఎఫ్సి బ్రాండ్ తీసుకున్నారంటే సో త్రూ అవుట్ ద వరల్డ్ ఏ సిటీలో అయినా సరే మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది గ్లోబల్. లోకల్ ఇప్పుడు సేమ్ కేఎఫ్సి లాంటివి లోకల్ చాలా ఉంటాయి అన్నమాట. ఏఎఫ్సి, సిఎఫ్సి ఇట్లా చాలా ఉంటాయి, అవునా కదా. సో అది ఆ సిటీ వరకే పర్మిట్ ఉంటుంది అనమాట. అంటే ఆ సిటీ వరకే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఆ సిటీ దాటామనుకోండి, అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ మనం ఎక్కడ ఆ సిటీని ఆ పర్టికులర్ బ్రాండ్ని యాక్సెస్ చేయలేము అనమాట, అవునా కదా. సో అసలు ఈ బ్రాండ్ ఉందనేసి అసలు బయట ఉన్న సిటీస్కి వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మనం ఉన్న సిటీలో ఒక బ్రాండ్ ఉందనుకోండి, అది లోకల్ బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఉందనేసి అసలు బయట వేరే సిటీ వాళ్ళకి తెలుస్తుంది అసలు తెలియదు. బయట నుంచి వాటిని యాక్సెస్ చేయగలుగుతామా? చేయలేము. కానీ కేఎఫ్సి తీసుకున్నారంటే అది గ్లోబల్ బ్రాండ్ అనమాట. మీరు ఎక్కడైనా సరే త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, ఏ సిటీలో అయినా సరే. ఓకేనా, సో లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఒక వేరియబుల్ మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే మెథడ్ బాడీ లోపల దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు స్టాటిక్ తో డిక్లేర్ చేయకూడదు. ఓకే, సో లోకల్ వేరియబుల్ స్కోప్ వచ్చి ఆ మెథడ్ వరకే ఉంటుంది అనమాట. బయట మెథడ్స్ తో ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా, బట్ గ్లోబల్ వేరియబుల్స్ ఓకేనా, సో గ్లోబల్ వేరియబుల్స్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. సో గ్లోబల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయి అనమాట. ఓకేనా, బట్ లోకల్ వేరియబుల్స్ వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవ్వవు. ఓకే, సో గ్లోబల్ వేరియబుల్స్లో ఏదైనా ఒక వేరియబుల్ని స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేసామంటే దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాం. స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయలేదు అంటే దాన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటాం. సింపుల్. సో
దిస్ ఈస్ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. హలో Yeah. సార్, దీన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్ ని ఇన్స్టాంట్ వేరియబుల్స్ అని కూడా అంటారు కదా సార్? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ మన హూప్స్ కాన్సెప్ట్స్ లో వస్తుంది అనమాట. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇన్స్టాన్స్ అంటే ఏంటి? జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ వేరియబుల్. ఓకేనా? సో ఇదంతా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి మనం హూప్స్ కాన్సెప్ట్స్ లో చూద్దాం. ఓకేనా? హూప్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు చెప్పడం కన్నా. ఎనీ అదర్ డౌట్స్? హలో Yeah. సార్, ఇది మనము ప్రింట్ చేసేదానికి యూస్ చేసాం కదా, system.out.println అని. అది 2 times యాక్సెస్ చేసాం కదా, అది 2 times అవుట్పుట్ రాలేదు, 1 time వచ్చింది. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, నేను చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం మెయిన్ మెథడ్లో ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఒక system.out.println మాత్రమే ఉంది, ఇది మాత్రమే అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇది రాదు, ఎందుకంటే ఇది జస్ట్ మెథడ్ డిక్లేర్ చేసాం అంతే, కానీ ఈ మెథడ్ని మెయిన్ మెథడ్లో కాల్ చేయలేదన్నమాట. ఓకేనా? ఈ మెథడ్ని ఏదైనా ఒక మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ మెథడ్ని మెయిన్ మెథడ్లో కాల్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎలా కాల్ చేస్తాం? సింపుల్గా యాడ్. ఓకేనా? మెథడ్ కాల్ చేస్తున్నాం, ఇప్పుడు 2 times వస్తుంది అనమాట అవుట్పుట్. ఇదంతా మనకు మెథడ్స్ కాన్సెప్ట్లో వస్తాయి. ఓకేనా? సో మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్ని ఎలా కాల్ చేయాలి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి, సో ఎవ్రీ కీవర్డ్స్ మనం చూస్తాం అనమాట. జస్ట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ వైజ్ వింటాలండి. ఓకే, సో వేరియబుల్స్ వర్క్ క్లియర్ కదా అందరికి? యా, క్లియర్ నౌ. Yes, sir. సో మళ్ళీ లాస్ట్ ఒకసారి రిపీట్ చేస్తాను. వేరియబుల్స్ జాగ్రత్తగా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇప్పుడే నేర్చుకునేవి వేరియబుల్స్ ఇన్ జావా. మళ్ళీ మీరు సపరేట్గా దీన్ని చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో వాట్ ఈస్ ఏ వేరియబుల్? ఎవరైనా సరే వాట్ ఈస్ ఏ వేరియబుల్ అన్నారు అనుకోండి, సో వేరియబుల్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ వెన్ ద జావా ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. సో ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే ఆ స్టోర్ చేసే మెమరీ లొకేషన్ని మనం వేరియబుల్ అంటాం అన్నమాట. ఓకేనా? సో మనకు జావాలో 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్స్ తీసుకుంటే ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద which are declared inside the body of a method is called లోకల్ వేరియబుల్స్. సో మెథడ్ బాడీ లోపల ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో లోకల్ వేరియబుల్స్ని మనం స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయకూడదు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, లోకల్ వేరియబుల్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవ్వవు. ఇది సెకండ్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, లోకల్ వేరియబుల్ స్కోప్ వచ్చి ఓన్లీ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఏ మెథడ్ అయితే డిక్లేర్ చేస్తామో ఆ మెథడ్లో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, దాని స్కోప్ అంతవరకే ఉంటుంది. అక్కడి నుంచి బయట వేరే మెథడ్స్లో ఎక్కడా కూడా ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేం. ఇది లోకల్ వేరియబుల్స్. ఓకే, ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ విత్ ఏ డేటా టైప్తో గ్యారంటీ డిక్లేర్ చేయాలన్నమాట వేరియబుల్స్. ఓకే, సో ఇది లోకల్ వేరియబుల్స్. నెక్స్ట్, గ్లోబల్ వేరియబుల్స్ వస్తే, సో గ్లోబల్ వేరియబుల్స్ దేన్ని అంటాం? ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, క్లాస్ లోపల అండ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్, అంటే మెథడ్ బాడీ బయట డిక్లేర్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. సో వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట, ఎందుకంటే ఇవి క్లాస్ లోపల మెథడ్ బయట ఉన్నాయి కాబట్టి. ఓకే, సో గ్లోబల్ వేరియబుల్స్లో మనకు 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్
variables. So static variables then the global variables which are declared with the static keyword is known as static variables. Okay. ఏదైనా గ్లోబల్ వేరియబుల్ ని స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేసామంటే దాన్ని స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. సో ఏదైనా ఒక గ్లోబల్ వేరియబుల్ ని స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేయకపోతే దాన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం అన్నమాట. సో ద వేరియబుల్స్ విచ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ విత్ ద స్టాటిక్ కీవర్డ్ ఈస్ నోన్ యాజ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే. సో గ్లోబల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయి. వీ కెన్ యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్స్ గ్లోబల్లీ త్రూ ద ప్రాజెక్ట్. సో ఎక్కడైనా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇది వేరియబుల్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. ఓకే. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? Okay, thanks. Thanks, everyone. Bye.